హాయ్ అండి. ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుందాం. స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. 2 రోజులైనా పాడైపోదు, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుని అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ పావు కేజీ దొండకాయల వరకు తీసుకున్నాను. కట్ చేసుకుని అవి ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకుని అవి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని 2 నిమిషాలు మగ్గించండి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని 4 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కోర్స్గా. ఆ తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరొకసారి కోర్స్గా మిక్సీ పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకోండి. అంతే, సింపుల్ టేస్టీగా స్పైసీగా దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్.